హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు. మిథున రాశి మహిళలకు ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి మహిళలు ఈ వారం అంతా మీ బుద్ధి, మీ భావన, మాటలు మౌనంగా ఉండడం చాలా మంచిదన్నమాట. మిథున రాశి మహిళలకి అన్ని రంగాల్లో ఎలా ఉందని ఇప్పుడు పరిశీలిద్దాం. ఫస్ట్ ఆరోగ్య రంగం చూద్దాం. ఆరోగ్య రంగం చూస్తే బుధ ప్రభావం వలన మానసిక అలజడిని కలిగిస్తుంది. వారంతటలో అలసట, నిద్రలేమిగా ఉండొచ్చు, అంటే నిద్ర రాకుండా కూడా ఉండొచ్చు. కాఫీ, మొబైల్ ఎక్కువగా వాడకండి. గురువారం నుండి మీకు స్పష్టత అనేది వస్తుంది. డబ్బు, ఆర్థిక మార్పులు బాగా సంభవిస్తాయి. ప్రయాణం లేదా సమాచార ఖర్చులు అనేది వస్తాయి. మహిళ ద్వారా పొదుపు సూచన అనేది వస్తుంది మీకు. కుటుంబంలో మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేది చాలా ముఖ్యమైనవి. సోదరులు, పిల్లలతో విభేదాలు రావచ్చు. మహిళా పెద్దవారు సమతుల్యతని తీసుకొస్తారు. స్నేహితుల పరంగా చూస్తే స్నేహితురాలు ఎవరైనా సరే, మీ స్నేహితురాళ్ళలో ఎవరైనా మీకు మీ సలహా అనేది కోరవచ్చు వాళ్ళు. సమూహ చర్చలు అలసటని కలిగిస్తాయి. ఒంటరిగా ఉండే అవసరం చాలా ఉంటుంది. మహిళా స్నేహితురాలతో కళాత్మక ప్రాజెక్టులు మీరు ప్రారంభిస్తారన్నమాట. వ్యాపార విషయం, ఆలోచనలు ఎక్కువ, కార్యాచరణ తక్కువగా ఉంటుంది. మహిళా భాగస్వామి కొత్త వ్యూహాన్ని సూచించవచ్చు. ఒకే అంశంపై మీరు దృష్టి పెట్టాలి. పని, మహిళా అధికారి సవాలు చేయవచ్చు మీతోటే. మీ అనుకూలత ప్రశంసలు పొందుతుంది. శుక్రవారం రచనలో, ప్రతిపాదనల్లో విజయవంతంగా ఉంటారు మీరు. రాజకీయాలు, మహిళా నాయకురాలి మాటలు మీకు ప్రేరణ అనేది కలిగించవచ్చు. సమాజంలో మీ మాట ప్రాధాన్యం అనేది కలిగి ఉంటుంది. విద్యాపరంగా చూస్తే రచన, మాట్లాడటం, భాష అభ్యాసానికి అనుకూలమైన వారం. మహిళా గురువు మార్గనిర్దేశకురాలుగా మీకు ఉంటారన్నమాట. వాటిపై ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఆధ్యాత్మికత, నీలిరంగు, ఈ ఆధ్యాత్మిక దీంట్లో ఇప్పుడు మీరు ఈ వారంలో నీలిరంగు కొవ్వొత్తు అనేది వెలిగించాలి. కళలు మార్గదర్శకంగా నిలిచి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.